రైతుల నుంచి ప్రతి ధాన్యం కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పరిశీలించారు. అనంతరం ఇనమడుగు గ్రామ రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం కొలతను స్వయంగా పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి జరిగే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాల వలన రైతాంగం మనం కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. వ్యవసాయ శాఖ నుంచి అధికారులు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన పౌర సరఫరా శాఖ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పూర్తిగా సమన్వయపరుచుకుంటూ బాధ్యత ఎవరిదనేది కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్న దళారులకి, రైస్ మిల్లర్లకి వాళ్ళ చేతుల్లోనే వదిలేసే పరిస్థితి గతంలో మనం చూసాం. మీరు అమ్మాలనుకున్న ప్రతి బస్తా మా పౌర సరఫరా శాఖ నుంచి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, కొంటారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 170 కొనుగోలు కేంద్రాల్లో కూడా 3 సిబ్బంది ఉంటారు. ఏ ఒక్క సిబ్బంది పొరపాటు చేసినా మా దృష్టి తీసుకురండి.